నుంచి కంపెనీ లాస్లోనే రన్ అవుతుంది సార్. అవసరానికి మించి మ్యాన్ పవర్ ఉండడం కూడా కంపెనీకి లాసే తాత. పైగా ఈ 50+ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్లతో వర్క్ చేయించడం చాలా కష్టం. ఓవర్ టైం చేయలేరు, అన్నిటికీ రూల్స్ పెడతారు, ఆన్ టైంలో వర్క్ కంప్లీట్ కాదు, శాలరీస్ 2 days లేట్ అయినా గోలగోల చేస్తారు. ఈ బ్యాచ్ని రిలీవ్ చేస్తే తప్ప మనకి రిలీఫ్ రాదు. నీ నిర్ణయం అదిరిపోయిందే. ఈ నిర్ణయం ఇదివరకే తీసుకున్నాను, కానీ కొందరు సంబంధం లేకపోయినా అడ్డుపడ్డారు. ఉద్యోగుల్ని మళ్ళీ జాబ్లోకి తీసుకోవాలి. అధికారుల అహంకారం. ఏదైనా మంచి జరుగుతుందంటే చాలు వాళ్ళకేదో అన్యాయం జరిగినట్టు తెగ ఫీల్ అవుతారు. నిర్ణయం తీసుకోవడం మాకు చేత కాదన్నట్టు. మనకది నిర్ణయం, అవతలి వాళ్ళకి జీవితం. కొన్ని నిర్ణయాల వల్ల మనకి మంచి జరగచ్చు, కానీ అవతలి వాళ్ళకి తీవ్ర నష్టం జరుగుతుంది. కష్టాల్లో ఉన్న వాళ్ల పక్షాన నిలబడి పోరాటం అన్యాయం అవ్వదు. నష్టం జరుగుతున్నా లెక్క చేయకుండా నిర్ణయం తీసుకోవడం అన్యాయం అవుతుంది. ఇంక చాలా ఆపు. ఆడిటర్ గారు, మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి. లాభాలొచ్చేటప్పుడు జోస్నని పొగడరు గాని నష్టాలొస్తే మాత్రం తిడతారు. లాభాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో పారిజాతం. జోస్న సీఈఓ అయిన దగ్గర నుంచి 1 year టైంలో జోస్న మాటల్లో లాభాలొచ్చినాయి గాని నిజంగా కంపెనీకి ఎప్పుడూ లాభాలు రాలేదు. ఏనాడు పూర్తిగా గౌరవించారని లాభాలు చూపించడానికి? ఏ నీ పనులకు ఎవరైనా అడ్డుపడుతున్నారా? 50+ ఉన్న ఎంప్లాయీస్ ని తీసేయాలి అంటే మీరు నా మాట వింటున్నారా? ఎవరేం చెప్పినా జోస్న ఈ మాటే చెప్తుంది. ఎవరైనా కాస్త బుద్ధొచ్చేలా గట్టిగా చెప్తే బాగుండు. నాకు నచ్చని మనుషులతో ఎలా పని చేయించుకోవాలి?